ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్లలు లేరనే మదన పడుతోంది. ఇంకా పిల్లలేంటమ్మా? నువ్విప్పుడు మోసేది వాళ్ల పిల్లనే కదా, ఇంకా దిగులేందుకు? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు. ఇది వరకైతే రాజేశ్వరమ్మ తన హెల్త్ గురించి దగ్గరుండి చూసుకునేది. ఇప్పుడు ఆ కార్తీక్ అను మేడం హెల్త్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అదేంటమ్మా, ఇప్పుడు తనకు మాత్రం ఏ సమస్య ఉంది? చక్కగా టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, అంతే కదా. అను మేడం ఏదేదో ఊహించుకొని ఆవేశపడిపోతుంది. దివ్య మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తనలో ఆవేశం, కోపం మరీ ఎక్కువైపోయాయమ్మా. అసలు కారణం ఏంటి సుందరి? అసలు తన ప్రాబ్లం ఏంటంటే, నువ్వు దివ్యకు ఒక చీర పెట్టావు, ఇద్దరు పెట్టుకున్నారు, సంతోషంగా ఉంటారా? మరి నాకు పెట్టవా? నాకు లేకుండా మీకు సంతానం వస్తుందంటే నా కడుపు మంట సుందరి. వద్దన్నాను కదా. అయ్యో, ఈ అను పిచ్చిదా వేరేదా? తన బిడ్డని తనే చంపుకుంటుందా? సరే సరే, నేను అనుకి అసలు విషయం చెప్పేస్తాను, అప్పుడన్నా కళ్ళు తెరుస్తుందేమో. అమ్మా, అనుకి చెప్పనని నా మీద ఒట్టేశావు. నీ బొట్టు తీసి గట్టు మీద పెట్టే. అవతల పరిస్థితి చేయి దాటిపోతుంటే నువ్వు ఒట్టు గిట్టు అంటావేంటి? అది కాదమ్మా, ఇప్పుడు నేను కడుపులో మూసేది తన బిడ్డే అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో అను మేడం తన బిడ్డని తీసుకోదేమో అని నా అనుమానమమ్మా. ఎవరు నీతో ఇలా అనింది? అసలు పిల్లలే కలగరు, ఇక పుట్టరు అన్నావు. ఏదొక రకంగా పిల్లలు కలుగుతుంటే ఆనందపడతారే గాని ఎవ్వరూ నీలా ఆలోచించరు. నేను తనకు అర్థమయ్యే రీతిలో చెప్తానులే. ఏంటి నువ్వు టెన్షన్ పడుతున్నావు? ఎందుకమ్మా? నీ టెన్షన్ చూస్తుంటే అను కంటే ముందు నువ్వేమైపోతావునని నాకు భయంగా ఉంది. సరే, నాకేం అవసరం లేదు, నేనేమీ చెప్పను. అది కాదమ్మా, ఇందాక తను బీభత్సం సృష్టించింది. అది తలుచుకుంటే అసలు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు భయంగా ఉందమ్మా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే నేనేమి చెయ్యను, చెప్పను. రాజేశ్వరమ్మకిచ్చిన మాట ప్రకారం పాపో బాబును కనేసి అను మేడం చేతిలో పెట్టేసి ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఈ విషయంలో నాకు నువ్వు సహాయం చేయాలమ్మా. సరే, నీకోసం చేస్తాను. ఏమైంది కార్తీక్? ఇప్పుడు ఆ సావిత్రమ్మ నన్ను డ్రైవర్గా తీసుకెళ్ళిందని అను బేబీకి చెప్పేస్తే ఇంకేమన్నా ఉందా? అను బేబీ ముందు నేను తేలికైపోను. ఏదో చెప్పబోయి ఆగిపోయావు ఏంటి కార్తీక్? అదా, ఈరోజు బాగా టైర్ అయిపోయాను అను బేబీ. సుందర్ గురించి, వాళ్ళ అమ్మ గురించి బాగా ఆలోచించాను. నాకు కూడా వాళ్ళిద్దరి ఆలోచనలే దెయ్యం పట్టినట్టు పట్టాయి కార్తీక్. ఇద్దరం వాళ్ళిద్దరి గురించి ఒకే రకంగా ఆలోచించడం వేస్ట్ అను బేబీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను కోర్టులు, ఆస్తుల గురించి ఆలోచన చేస్తుంటాను. నువ్వు అక్కడ వాతావరణాన్ని బట్టి ఆ సుందరి కడుపు గురించి, ఆ కడుపు కారణమైన వాడి గురించి మాత్రమే ఆలోచించాలి. ఏమో కార్తీక్, ఆ బంగారు రాజు కూతురు దివ్య వచ్చింది. తను ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పి సుందరికి స్పెషల్ గా శారీ పెట్టి ఆ సుందరి కళ్ళకి దండం కూడా పెట్టింది. అది నేను పొరపాటున చూశాను. వాళ్ళ నవ్వులు చూసిన దగ్గర నుంచి నాకు పిచ్చెక్కిపోతోంది. సుందరి ఆ కడుపేసుకొని తిరుగుతుంటే ఇందాకేం చేశానో తెలుసా? ఏం చేసావు అను బేబీ? ఫ్లవర్ వాజ్ ని సుందరి కడుపు మీదకి విసిరేశాను. ఏమైనా ప్రమాదం జరిగిందా? సుందరి కడుపుకి తగిలి సుందరి ప్రెగ్నెన్సీ పోతుందనుకున్నాను కార్తీక్. అంత పని జరిగిందా అను బేబీ? ఆల్మోస్ట్ అదే జరిగింది. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నీ మీద కేసులని, కోర్టులని లేనిపోని కొత్త పంచాయతీలు పుట్టుకొస్తాయి అను బేబీ. నన్నేం చేయమంటావు కార్తీక్? రోజు రోజుకి నాలో నాకే తెలియని అసంతృప్తి వచ్చేస్తోంది. మనసంతా చిరాగ్గా, పరగ్గా ఉంటుంది. పిల్లలు నాకు లేకుండా ఎదుటి వాళ్ళల్లో ఉంటే ఈ కాపిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది కార్తీక్. నేను తప్పు చేస్తే నా తప్పుని సరిదిద్దే అను బేబీయేనా ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది? ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం లీగల్గా సుందరి అండ్ పల్లవి పేరు మీద ఉందని తెలుసు కదా. ఇంకా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉన్నామంటే ఆ గాడ్ మన వైపు ఫేవర్గా చూస్తున్నాడని అర్థమైంది. నీ కోపాన్ని అదుపులో పెట్టుకో. సుందరి కడుపులో ఉన్న బిడ్డని ఏమీ చేయకు. సరే కార్తీక్.
అను బేబీ, సుందరి కడుపుకి కారణం ఎవరో తెలియాలి, అది మర్చిపోకు. పల్లవి, ఆను. ఎంత సంతోషంగా పాపతో ఆడుకుంటున్నారే. మీకు ఈ సంతోషం శాశ్వతం కానివ్వను. మీరు ఆనందపడుతుంటే నేను చూడలేను. తిను. పాపకి తినిపించేదేదో చక్కగా తినిపించొచ్చుగా. ఆ ఇకలు పక్కపక్కలేంటో. పల్లవి, తిను. ఇటివ్వు, పాపకి నేను తినిపిస్తాను. ఎవరైతే ఏముంది మేడం, నేను తినిపిస్తున్నాను కదా. ఏ, నేను తినిపించకూడదా? అడగగానే ఇవ్వవా? అది కాదు మేడం, మీకెందుకులే శ్రమ అని. బిడ్డకి తల్లి తినిపించడం శ్రమ ఎలా అవుతుంది? అయినా మనసులో ఇవ్వాలని లేనప్పుడు ఇలాంటి సాకులే చెప్తావులే. అలాంటిదేం లేదు మేడం, మీరే పాపకు తినిపించండి. తిను తిను. నవ్వితే చక్కగా నవ్వాలి. ఆ ప్లాస్టిక్ నవ్వు నవ్వుతావెందుకు సావిత్రమ్మ? బంగారు తల్లి, నువ్వు తినరా? ఆపట్టు, ఆపటా. ఒక్కొక్క మనిషి ఈ మధ్యన మనిషిలా ఉండడం లేదు. పైకి ఒక తీరుగా, లోపల ఇంకో తీరుగా కనిపిస్తుంటారు. నువ్వనేది నన్నే అని నాకు తెలుస్తుందిలే అను. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అను మేడం, మేము వ్రతం చేసుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి. మీరు కూడా రండి, తప్పకుండా రావాలి. పక్కనే ఇలా వచ్చి అలా వెళ్దురు. తప్పకుండా వచ్చేస్తాం. అయ్యో, వ్రతం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పిలుస్తున్నట్టే అనుకుంటాను. అసలే ఈ ఇంటికి ఓనర్ని. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ప్రేమతో మీరింతిదిగా పిలుస్తుంటే కాదంటమ్మా, వస్తామండి. వ్రతానికి గర్భవతిగా ఉన్నవాళ్ళు వస్తారా? ప్రెగ్నెంట్ గా ఉన్నారా? ఎవరు మేడం? ప్రెగ్నెంట్ అయినా ఒకవేళ రావచ్చేమో, కానీ అసలు కడుపుకి కారణం ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఈ వ్రతానికి రావచ్చంటారా? చిచి, కడుపే ఎవరి వల్ల అయిందో తెలియనావిడ వ్రతానికి రావడం మంచిది కాదు. ఇంతకీ ఎవరు మేడం అలాంటి నీచమైన పని చేసింది? సుందరి. సుందరేనా? సుందరికి ఇంతకు ముందే పాపుంది కదా మేడం. ఈ పాపే ఆ పాప, కానీ ఈ పాప తండ్రి కూడా ఒక మిస్టరీనే. మళ్ళీ కడుపుతో ఉన్నావా? మీ ఆయన ఎక్కడ సుందరి? ఏం మాట్లాడవే? ఆయన ఎవరో తెలియకుండానే పాపని కన్నావా? ఇంతకీ ఇద్దరు బిడ్డలకి తండ్రి ఒక్కడేనా లేక వేర్వేరా? చిచ్చి, ఏం పుట్టకమ్మనేది. అమ్మా తల్లి, నువ్వు మా వ్రతానికి రాకపోవడమే మంచిది. చిచ్చి, అసలు ఇలాంటి పనులు చేసి పిల్లల్ని ఎలా కంటారో ఏమో. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? మీకేమన్నా అర్థం అవుతోందా? ఏంటమ్మా అర్థమయ్యేది? ఎందుకు మేడం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? మీకు అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది. అదిగో ఈవిడ గారికి నిజం చెప్తే కోపం వస్తోంది. ఆవిడతో డిస్కషన్ వద్దు, వెళ్దాం పదండి. చూసావు కదా, ఒక్కొక్కరు ఎన్నేసి మాటలు అంటున్నారో. వాళ్ళన్నేసి మాటలు అంటున్నారంటే తల తీసేసినట్టు అవుతుంది. మేడం. అను. సుందరి, ఇప్పుడైనా చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? మేడం ప్లీజ్ మేడం. నువ్వు చెప్పలేదనుకో, నేను ఈ నరం కట్ చేసుకొని చచ్చిపోతాను. చుట్టుపక్కల వాళ్లతో మాటలు పడే కన్నా ఒకసారి చావడం నయం. అను, అది కాదు, అర్థం చేసుకో. మీరు మాట్లాడొద్దు సావిత్రమ్మ. నువ్వే మంచిదానివైతే సుందరి ఈ తప్పు చేసేదే కాదు.
వద్దు మేడం, మీరు నా గురించి ఇలా కట్ చేసుకుంటాననడం తప్పు మేడం, అర్థం చేసుకోండి. నువ్వు చెప్పు, లేదంటే నేను నిజంగానే కట్ చేసుకుంటాను. అయ్యో, నేను చెప్పేది వినండి మేడం, మీకు దండం పెడతాను. నేను చెప్పేదాన్ని అయితే మొట్టమొదటి రోజే మీకు చెప్పేదాన్ని.